అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా మన కళలుగా నిలబడినాయి. బీదరికం అనేది బీదరికంగానే ఉంది. ఇటువంటి మార్పులు రావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ 4 గ్యారంటీ పథకాలని ఇప్పుడే స్టార్ట్ చేసుకోబోతున్నాం. గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మహిళలకి ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో మహిళలకు అందరూ కూడా ఉచితంగా మీరు బస్సులో పోతున్నారు, ఆల్రెడీ బస్సులో తిరుగుతున్నారు. అదేవిధంగా సిలిండర్ కూడా 500 రూపాయల సిలిండర్ కూడా చాలా మందికి వస్తుంది. మన సభలో దరఖాస్తు చేసుకున్న వారికి మరొకసారి ఎంక్వైరీ చేసి మీకు వచ్చే విధంగా చేస్తారు. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు కానీ ఈరోజు ముఖ్యంగా మనం 4 స్కీములు స్టార్ట్ చేసుకున్నాం. ముఖ్యంగా చాలా మందికి మన రైతులమందరము వ్యవసాయమే, ఇలా స్టేజ్ మీద ఉన్నోళ్ళు కానీ కింద ఉన్నోళ్ళు కానీ వ్యవసాయం ఆధారం. మనం వ్యవసాయ కుటుంబాలు పుట్టిన వాళ్ళం. వ్యవసాయం తప్ప మనకి వేరే తెలియదు. వ్యవసాయ కుటుంబంలో ఆర్థికంగా ఎదగాలి, వ్యవసాయ కుటుంబాలు కూడా భరోసా ఉండాలని ఈరోజు రైతు భరోసాని ఈ కార్యక్రమం గతంలో 4,000 ఇస్తుంది. ఈసారి 6,000 రూపాయలు ఎకరాకి, అంటే ఒక పంటకి 6,000 రూపాయల దాకా 12,000 రూపాయలకి 12,000 రూపాయలు ఈరోజు ప్రతి రైతు ఖాతాలో రేపే పడబోతుంది. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా రైతు కుటుంబాలకంతా కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అదేవిధంగా రైతులకే వస్తుంది, మళ్ళీ మాకు రావడం లేదు, వ్యవసాయం లేదు, మాకు ఎటువంటి ఆదరణ లేదు అనుకుంటే వాళ్ళకు మాకు ఆదరణ కావాలి, మాకు కూడా ఏదైనా ఒక రావాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ భరోసా అని ఇంకొక వినూత్నమైన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో రైతులు వ్యవసాయం లేని కుటుంబాలకి ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం లేకుండా 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వాళ్ళకు కూడా 6,000 రూపాయలు, వాళ్ళు కూడా 12,000 సంవత్సరానికి ఇన్స్టాల్మెంట్, 2 ఇన్స్టాల్మెంట్లు 6,000 అవి కూడా పడబోతున్నాయి. అదే ఏ కుటుంబం కూడా ఆకలితో అలవాటించకూడదని ఒక గొప్ప భావంతో ఈరోజు మరొకసారి మళ్ళీ మీకు కూడా అందరు కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఎవరెవరికి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు రావాలనే కాలం అంటున్నారు. రేషన్ కార్డు గురించి కూడా కొత్త రేషన్ కార్డు కూడా ఈరోజు ఇవ్వబోతున్నాం. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ, ప్రతి ఒక్కరు కూడా సొంత ఇల్లు కావాలని కోరుకుంటాం. ఎక్కడన్నా ఉండి ప్రతి ఒక్కరు కూడా ఏ ఇల్లు ఉన్నా, ఒక ఇల్లు ఉంటే చాలు, ఏదున్నా పర్వాలేదు కానీ లేకున్నా పర్వాలేదు కానీ ఇల్లు ఉంటే చాలు అనేది చాలా మందికి రైతు ఇళ్ళ కళ ఉంటుంది. ఆ కళ కూడా మళ్ళీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ కళను నెరవేర్చబోతున్నాం. మొదటిసారిగా అల్లపాడు గ్రామం కలిసి స్టార్ట్ చేసుకుని మీ తరఫున ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 5 మందికి మేము ఈరోజు గద్వాల నియోజకవర్గం మొత్తం ఇలా ప్రతి మండలంలో ఒక గ్రామం ఇవ్వబోతున్నాం. మీకు ఇక్కడ ఉండే అధికారులు ఇక్కడనే కూర్చుంటారు. మేము ఒక 5 స్టార్ట్ చేసి వెళ్ళిపోతాం. అధికారులు ఇక్కడ కూర్చొని మీకు రేషన్ కార్డులు కానీ ఏవి ఉన్నా ఆ సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు. వీళ్ళు చెప్తుంటారు రకరకాలుగా ఒక కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాలని రకరకాల ఉదంతులకి ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం ఉంది, ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుంది. ఈ ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా పేద ప్రజలకి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు పోతుంది. ప్రతి ఒక్కరికి ఈ 4 స్కీములలో లబ్ధి పొందే ప్రతి ఒక్కరికి కూడా పేరున శుభాకాంక్షలు చెప్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.